నమస్తే. ప్రస్తుతం మనం లకడికాపూర్లోని షాగోజ్ హోటల్ రెస్టారెంట్ దగ్గర అవుతున్నాం. సో ప్రధానంగా అటు ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ఏ దేశాలపై మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇండియాకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సంబంధించిన సమస్య అయితే పెద్ద ఎత్తున తలెత్తుతూ ఉంది. సో ప్రధానంగా ఏదైతే రెస్టారెంట్లు కావచ్చు, చిన్న చిన్న హోటళ్ళకు కావచ్చు, ఈ గ్యాస్ రాకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున సమస్య అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో గ్యాసులు రావట్లేవు, సిలిండర్లు రావట్లేదు. హోటల్ ఇప్పటికే చిన్న చిన్న హోటళ్ళనే మూసేసిన పరిస్థితి. సో ప్రధానంగా ఏదైతే పెద్ద పెద్ద హోటళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రధానంగా రోజుకి 10 నుండి 20 సిలిండర్ యూజ్ అవుతాయట. బిర్యానీలు కావచ్చు, ఇలా అనేక వండుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున సమస్యలు అయితే తెలుస్తూ ఉన్నాయని చెప్పేసి సో ప్రతి హోటల్లో కట్టెల పొయ్యి నిర్వహిస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ లేక కట్టెల పొయ్యి నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఎక్కడికక్కడ కట్టెల పొయ్యి కావచ్చు, ఇక్కడ బిర్యానీ ఉండడానికి కూడా కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఏదైతే ఇక్కడ మన తెలంగాణలో కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాలలో ఈ గ్యాస్ సిలిండర్ వల్ల సమస్యలు అనేది పెద్ద ఎత్తున ఇక్కడైతే హోటల్కి సంబంధించిన ఓనర్లు అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మరి వీళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఎలాంటి సమస్యలు వీళ్ళ దృష్టికి వస్తూ ఉన్నాయి, సో ఏ విధంగా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో గ్యాస్ సిలిండర్ రేట్ ఎంతకు వస్తూ ఉంది, సో వీటన్నిటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఏదైతే షాగోజ్ రెస్టారెంట్కి సంబంధించిన చెఫ్ ఎవరైతే ఉన్నారో దీనికి అంతా కుకింగ్ సిస్టమ్ చూసుకునే అతను అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో మరి ప్రధానంగా సిలిండర్ ఎల్పిజి సిలిండర్ సమస్య అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉందని చెప్పేసి మనం దాదాపుగా చూస్తా ఉన్నాం. సో ఏంటి మరి ఇక్కడ షాగోజ్ హోటల్లో మీరంతా చూసుకుంటారు కాబట్టి ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఏమో అంతా మంచిగా ఉంది. ఏంటంటే కొంచెం గ్యాస్ వల్ల దాన్ని ఇబ్బంది పడుతున్నాను. గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. నార్మల్గా రోజుకి ఎన్ని గ్యాసులు అవుతా ఉంటాయి ఇక్కడ? 20 అయితే డైలీ. వస్తలేవు. ఏమంటున్నా డీలర్లు వెళ్ళి అడిగితే లేరంట, మా దగ్గర లేవంటారు. అంటే గతంలో ఎప్పుడైనా ఫేస్ చేసి ఇంకా చేయలేదు అట్లా, ఫస్ట్ టైం. సో మరి ఏంది ఇప్పుడు కట్టెలు చూసాడు పెద్ద ఎత్తున కట్టెలు కూడా పెట్టుకున్నారు. ఏంది కట్టెలు ఇట్లా ఇబ్బంది అవుతుందా? మనకి కొంచెం ఇబ్బంది అయితే పైన గ్యాసే నీట్నెస్ ఉంటుంది అన్నట్ల గ్యాస్ మీద. దీని మీద అంత నీట్నెస్ ఉండదు అనమాట. ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది, ఫుడ్ పేరేట్లేదు దానికి. ఫుడ్ అయితే ఓకే, ఇబ్బంది పడుతుంది అంతే. ఎంతకు తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు గ్యాస్ ఒకటి నాకు వెళ్ళలేదు. అది మా ఓనర్లో తెలుసు. కానీ అంటే ఇప్పుడు నార్మల్ మీరు చూస్తున్న దాని ప్రకారం ఓనర్తో మాట్లాడతారు కదా, ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారట? అప్పటికి ఇప్పటికి రేట్ పెరిగిందట? రేట్ పెరిగిందట, రేట్ పెరిగింది. సో ఎట్లా చూడొచ్చు అన్న, అంటే ఇప్పుడు అటు వేరే దేశాలలో యుద్ధం జరగడం వల్ల ఇక్కడ మనకి గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతా ఉంది. సో మరి ప్రభుత్వాలకి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక దాని సమస్య మనం ఏం చెప్పడానికి వస్తుంది? మనకు ఒక్కరు మంచిగా ఉంటుంది కానీ సెటిల్ చేసారు కదా మొత్తం. అంటే బయట చిన్న చిన్న షాప్లలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇండ్లలో కూడా ఫుడ్ చేసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే హోటల్లో తింటారు, చేసుకోలేక. ఇప్పుడు వండుకోవాలంటే గ్యాస్ కావాలి కంపల్సరీ. గ్యాస్ లేదు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కట్టెల పొయ్యిలు ఎడక తేవాలి అని ఇబ్బంది పడుతుంది. ఒక్కరు కాదు, మొత్తం జనాలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలకు ఏం చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్పలేము. అందుకొరకు మేము మీడియాలకు వచ్చి చెప్తేనే ఆయనకి అర్థమవుతుంది అన్నట్లా అక్కడ. అది మనం ఆలోచించలేదు కదా ముందర జాగ్రత్త కావడానికి. అంత మనకు అవుతుంది అని మనకు అనుభవం కాలేదన్నమాట. ఇప్పుడు షటల్ బంద్ చేసినందుకు అనుభవం అవుతుంది. ఎట్లయినా మనకు ఫుడ్ ఇవ్వాలి కస్టమర్కు. ఫుడ్ లేకపోతే కస్టమర్ పరిశాన్ అవుతారు. ఏమేమి ఫుడ్ చేస్తారు ఇక్కడ మీరు? బిర్యానీ, హలీము, చికెన్ అన్నీ ఉంటాయి మొత్తం. గ్యాస్ మీద మళ్ళీ చాలా మొత్తం గ్యాస్ అలవాటు అయిపోయింది. దానివల్ల ఇప్పుడు కట్టెల మీద అయితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది అనమాట. కట్టెలు కూడా కొనుక్కొస్తాం. పడుతుంటే 1000 రూపాయల కుంటలు పడుతుంది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు రోజుకి 20 సిలిండర్లు అయిపోతాయి అంటున్నారు మీరు. సో మరి ఇప్పుడు అసలే రావట్లేదు. ఏంటి మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది మరి? ఇక రాబోయే రోజులలో మళ్ళీ కొన్ని టైం పడుతుంది. ఉంటుంది దాని పరిస్థితి. బిజినెస్ అంటే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒకటి ఏంటంటే మున్సిపాలిటీ నీట్నెస్ ఉండాలి, గలీజ్ గందగా ఉండకూడదు. అంటే మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయబడుతుంది దాన్ని. గతంలో కరోనా టైంలో కూడా ఇట్లాంటి సమస్యలు ఏం ఫేస్ చేసినా? ఏం చేయలేదు అట్లా. దీనికి సంబంధించి సిలిండర్ సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నావా? ఏం చేస్తే బాగుంటుంది అంట?
ఇది రిక్వెస్ట్ చేసినా కానీ వీళ్ళు జనాలు ఏం చేస్తారు, వాళ్ళ పెద్దలు పెంచారు వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడవచ్చు, ఇది మన ఇబ్బంది మనం చూసుకోవాలి, ఇది మన కష్టం. సిలిండర్లు అయితే ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 40 రోజుల్లో ఇంకా ఇబ్బంది అవుతుంది. సో మరి ఏంటి దీనికి ఒక పరిష్కారం అనేది ఉండాలి కదా? పరిష్కారం ఏంటి, కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి, అంతే ఇక. అంతేగా, దానికి ఏం మనకి పాత రోజులకు పాత రోజుల్లో పోవాలి వాళ్ళే అంతే. రైట్ కాకా. థాంక్యూ. ఓకే.